హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈ వీడియోలోని నేను మీకు రీసెంట్గా చేసిన కట్ వర్క్ బ్లౌజెస్ అనేవి చూపిస్తానండి. ఫస్ట్ శారీ వచ్చి గోల్డ్ కలర్ శారీ. గోల్డ్ కలర్ శారీకి మెజెంటా కలర్ బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్ వచ్చి పై బోర్డర్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఫ్లవర్స్ వస్తాయండి, ఇలా ఫ్లోరల్ వర్క్లా వస్తుంది. శారీ అయితే చాలా బాగుందండి. ఇది పై బోర్డరు, ఇది వచ్చి కింద బోర్డర్ అనమాట. బోర్డర్ వచ్చేసి ఇప్పుడు చాలా వరకు శారీస్కి పెద్దదే వస్తుంది కదా, ఇది మ్యాక్సిమం 8 ఇంచెస్ వరకు ఉంటుందండి. దానికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్రొకెట్ డిజైన్ లాగా ఇచ్చారనమాట బ్లౌజు. సేమ్ కస్టమర్ వద్దని చెప్పారని చెప్పి ఏం చేసామంటే హాఫ్ పట్టు తీసుకొని హాఫ్ పట్టుకేమో బ్లౌజ్కి ఇచ్చిన బోర్డర్నే హ్యాండ్స్కి యూజ్ చేసాము. ఈ హాఫ్ పట్టు కింద బోర్డర్ ఏదైతే ఉందో దానికి సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే కలర్ తీసుకున్నామండి. బ్లౌజ్ పీస్కి ఏదైతే అంచు ఉందో హ్యాండ్స్కి ఇచ్చినది, అది హ్యాండ్ లెంత్కి యూజ్ చేస్తాము, హ్యాండ్స్ స్టిచ్ చేస్తామన్నమాట. కస్టమర్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్లోని ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారండి. ఆవిడ హెవీ డిజైన్స్ వద్దని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. చాలా సింపుల్గా వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ మీకు కట్ వర్క్ చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. స్టిచ్చింగ్ కూడా ఎంత నీట్గా వస్తుందంటే కట్ వర్క్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. శారీ మొత్తం గోల్డ్ వచ్చి ఓన్లీ బోర్డర్ పింక్ రావడం వల్ల మేము శారీలో యూజ్ చేసే కలర్స్ తప్ప వేరేవి యూజ్ చేయలేము, అంటే అవుట్ ఆఫ్ మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి శారీ అంచు పింక్ ఇచ్చారు కదా, పింక్లోనే కొంచెం అటు ఇటు షేడ్స్ చూసుకొని ఆ పింక్కి హైలైటింగ్ అన్న గోల్డ్ అనేది యూజ్ చేస్తూ మేము డిజైన్కి కలర్స్ అనేది వేసామండి. మీరు డిజైన్ చూడొచ్చు, మంచిగా హైలైట్ అవుతుందండి గోల్డ్ వల్ల. పట్టు చీరలకి మ్యాక్సిమం జరీ యూజ్ చేస్తే చాలా లుక్ వచ్చేస్తుంది డిజైన్కి. ఫ్రంట్ నెక్ చూసారా, ఫ్రంట్ నెక్ కూడా మీకు సేమ్ ఇలాగే వస్తుందండి కట్ వర్క్లోని. ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ మాత్రమే వేసామండి. చేతులకి అంచు రావడంతో అంచు కావాలి, హ్యాండ్స్కి డిజైన్ అయితే వద్దని ఆవిడ చెప్పారు. కాబట్టి మేము ఓన్లీ హ్యాండ్స్కి పైపింగ్ ఒకటి వేసేసి స్టిచ్ అనేది చేసేసాము. నెక్స్ట్ మాత్రమే డిజైన్ అనేది వేసామన్నమాట. మీకు ఈ డిజైన్ చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో వస్తుందండి. మా దగ్గర స్టిచ్చింగ్ అనే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉందండి. మీరు వర్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ కూడా చేసి మీకు పంపిస్తాము. ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ డిజైన్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ శారీ అండి. దానికి హాఫ్ పట్టు గోల్డ్ కలర్ అనేది బ్లౌజ్ పీస్ ఇచ్చారు. కస్టమర్ వచ్చి లైట్ పింక్ శారీకి బ్లౌజ్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు ఫిట్టింగ్ సరిపోవట్లేదని చెప్పి గోల్డ్ పీస్ తీసుకొచ్చి ఇచ్చారు. దాని మీద ఎంబ్రాయిడరీ వేసి స్టిచ్ చేయమని చెప్పి. ఈ శారీకి మొత్తం అంతా ఇలాగ గోల్డ్ కలర్లోని లీవ్స్ షేప్ లాగా బోర్డర్ అనేది వచ్చేస్తుందండి. మొత్తం గోల్డ్లోనే ఉంది డిజైన్ అంతా. ఓవరాల్ శారీ మొత్తం కూడా ఈ కిందన లేస్ ఇలా వచ్చేస్తుంది. పైటంచుకేమో ఇలాగ పెద్ద ప్యాచ్ లాగా ఎంబ్రాయిడరీ ప్యాచ్ వస్తుందన్నమాట. దానికి మ్యాచ్ అయ్యేలాగా, ఈ ఎంబ్రాయిడరీకి మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ కలర్ పీస్ అయితే తీసుకొచ్చారు. దీనికి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నది. ఇది కూడా కట్ వర్క్ డిజైను. ఈ కట్ వర్క్ డిజైన్కి నేను ఏం చేశానంటే పింక్, గోల్డ్, కొంచెం కాపర్ అండ్ క్రీమ్ కలర్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ అనేది వేశాను. చూసినట్టయితే శారీ ఏదైతే కలర్ ఉందో లైట్ పింక్, అదే కలర్ మ్యాక్సిమం వచ్చేలాగా బ్లౌజ్లో వేశాను. ఎందుకంటే శారీ కలర్ మనకి బ్లౌజ్ పీస్లో హైలైట్ అవ్వాలి కాబట్టి నేను సేమ్ పింక్ ఇందులో యూస్ చేశానండి. డిజైన్ చూస్తుంటే మీకు కనిపిస్తుంది. బోర్డర్ ఏమొచ్చి అవుట్లైన్ అంతా గోల్డ్ యూస్ చేశాను, అక్కడక్కడ మాత్రమే కాపర్ యూస్ చేశాను. పింక్ మ్యాక్సిమం హైలైట్ అయ్యేలా చూసారు, పింక్ సేమ్ పింక్ యూస్ చేశాను. ఫ్లవర్స్ అవి కూడా సేమ్ పింకే వస్తాయి, అక్కడక్కడ గోల్డ్ డాట్స్ అనేవి వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయండి. చూసారా, ఫినిషింగ్ అనేది మీకు చాలా బాగా వస్తుంది. శారీలో ఏ గోల్డ్ అయితే వచ్చిందో ఆ గోల్డ్ యూస్ చేస్తూ నేను నెక్ అవుట్లైన్ అనేది వేసానండి. జరీ థ్రెడ్ వస్తుంది. ఇది మ్యాక్సిమం గోల్డ్ వచ్చిన దగ్గర నేను గోల్డ్ జరీ యూస్ చేస్తానండి. జరీ ప్లేస్కి జరీ మ్యాచ్ అలా వేస్తాను. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్లో చూసారా, ఈ మధ్యలో కాపర్ షేడ్ వచ్చింది. ఆ కాపర్ షేడ్ని నేను ఈ ఫ్లవర్ పైన చిన్న చిన్న
చిన్న చిన్న లీఫ్ షేప్ లాగా వచ్చాయి కదండి, వాటికి జస్ట్ కాపర్ యూస్ చేశాను. అంటే మరీ ఎక్కువ కాపర్ యూస్ చేస్తే శారీలో అంత ఎక్కువ కాపర్ లేదు కాబట్టి, తక్కువే ఉంది కాబట్టి దానిలాగే బ్లౌజ్లో కూడా తక్కువగా కనిపించేలా వేశాను. ఇక్కడ క్రీమ్ కలర్ ఎందుకు వేసాను అనుకుంటున్నారా? చూసారా, ఈ పైటెంచ్కి కింద క్రీమ్ కలర్ ఇలా లేస్ లాగా వచ్చింది. పైటెంచ్కే కాదండి, ఓవరాల్ శారీ మొత్తం కూడా కింద ఇలాగా లేస్లా వచ్చిందనమాట. దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకో షేడ్ ఏదైనా ఉంటే బాగుండన్నట్టు దానికి మ్యాచ్ అయ్యేలాగా ఆ క్రీమ్ కలర్ అనేది కూడా యూస్ చేశాను. మీకు బ్యాక్ ఎలా వస్తుందో సేమ్ ఫ్రంట్ కూడా అలాగే కట్ వర్క్లోని నీట్గా ఫ్రంట్ నెక్ కూడా వచ్చేస్తుంది. ఈ డిజైన్ అనేది చాలా 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 పాపులర్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ మౌంటైన్ లాగా వచ్చేస్తుంది, కిందన జస్ట్ సింగిల్ లైన్ గోల్డ్ లైన్ వచ్చేస్తుంది. ట్రయాంగిల్ షేప్లోని మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది. మధ్యలోనేమొచ్చి గోల్డ్ జరీతోనే లైన్స్ వచ్చి లైన్స్ మధ్యలోనే అక్కడక్కడ గోల్డ్ డాట్స్ అనేవి పడ్డాయి అనమాట. ఈ మధ్యపాటు అంతా జరీ యూస్ చేశాను, కింద ఏమో జరీ లైన్ వేసి మధ్యలోని గోల్డ్ లైన్ వేశాను. మిగతాదంతా కూడా సేమ్ నెక్కి ఎలాగైతే వస్తుందో హ్యాండ్కి కూడా అదే డిజైన్ వస్తుందండి. హ్యాండ్స్లో వేరియస్ డిజైన్స్ ఉన్నాయి. ఇదే ప్యాటర్న్ యూస్ చేస్తూ డిఫరెంట్ మోడల్స్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ లెంత్ కావాలి హ్యాండ్ సైజ్ అన్నదాన్ని బట్టిని ఆ హ్యాండ్ మనం ఎంబ్రాయిడరీ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ డిజైన్ అనేది చాలా బాగుందండి. మీకు కానీ ఈ డిజైన్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి. మీకు లేదా ఇలాగే బ్లౌజ్ పీసు ఎంబ్రాయిడరీ చేసి కావాలంటే మేము అలా కూడా సెల్ చేస్తాము. మీ శారీ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యేలాగా మేము వేస్తామండి. ఇది ఫైనల్ లుక్ అండి. ఓవరాల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది. ఇంకా ఇలా మంచి మంచి ఎంబ్రాయిడరీ డిజైన్స్ బ్లౌజ్ పీసులు చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మేము పెట్టే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వెంటనే లభిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.